క్రీస్తు యేసునందు ప్రియదినుల యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. 6వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో కూడా నా యందు విశ్వాసం ఉంచేవాడు చిన్న వారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడి మిక్కి లోతైన సముద్రంలో ముంచి వేయబోట వానికి మేలు. ప్రియమైన దుర్మిళలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే యేసు ప్రభు చిన్న పిల్లల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చేస్తున్నాడు. కనుక అసలు చిన్న పిల్లలు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే మానసిక పరిపక్వత లేని వారు కూడా చిన్న పిల్లల జాబితాలోకి వస్తారు. ముఖ్యంగా మనం ఆలోచన చేయగలిగితే 0 నుండి 11-12 సంవత్సరాలు అంటే మంచి చెడ్డలు తెలియనటువంటి వయస్సుని చిన్న పిల్లల దశ, చిన్న పిల్లలు అని పిలుస్తారు వారిని. వారు ఎంత మాత్రం కూడా మరి వారి జీవితాన్ని మనం పరిశీలించగలిగితే యేసు ప్రభు ఒక పాఠం నేర్పాలని ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ పాఠం అంటే, పసి పిల్లల్లాగా మన జీవితాలు ఉంటే మనం కూడా పరలోక రాజ్యం వెళతామని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిర్మలమైన మనసు కలిగిన వారు. పసిపిల్లల మనసు నిర్మలమైన మనసు. పేతురు మొదటి పత్రికను ఆలోచన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే 3వ వచనం చూడగలిగితే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుటి. నిర్మలమైన మనస్సు కలిగిన వారే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే, నిర్మలమైన మనస్సు. కాబట్టి పసిపిల్లల మనసు ఎలాంటిది? నిర్మలమైన మనస్సు. కాబట్టి స్వచ్ఛమైన మనస్సు పసిపిల్లలకు ఉంటుంది. కనుక ఈరోజు మనం కూడా పరలోకం చేర్చబడాలంటే పసిపిల్లల వంటి నిర్మలమైన మనస్సు మనకు కావాలి. చూడండి, చిన్నపిల్లలప్పుడు మరి బట్టలన్నీ మురికిగా ఉంటాయి, మనసేమో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. పెద్దవారైన తర్వాత బట్టలేమో స్వచ్ఛంగా ఉంటాయి, మనసేమో మురికిగా మార్చబడుతుంది. ఆలోచన చేయండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నువ్వు పరలోక రాజ్యం చేర్చబడాలంటే పసిపిల్లల వంటి నిర్మలమైన మనస్సు, కల్మషం లేని మనస్సు, స్వచ్ఛమైన మనస్సు నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావు అప్పుడే మనం పరలోకం చేర్చబడతామని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పిల్లలు ఎందుకు పరలోకానికి అర్హులు అంటే వారు స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు కలిగిన వారని వాక్యం చెప్తారు. రెండవది, వాళ్ళు క్షమించే మనస్సు కలిగిన వారు. లూకాసు 18:16-17 క్షమించే మనస్సు ఉంటుంది పిల్లలకి. ఎప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్న తన్నుకున్న చివరికి క్షమించుకుంటారు. ఒకరొకరు ఇద్దరు కొట్టుకున్న మా నాన్న పిలుచుకొస్తానని, మా అమ్మని పిలుచుకొని వస్తానని ఇద్దరు పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు. మరలా వాళ్ళు ఐక్యతగా మరలా వారు సమకూర్చబడతారు. అంటే క్షమించే మనసు వాళ్ళ పిల్లలకు ఉంటుంది. కాబట్టి మనం కూడా పరలోకం వెళ్ళాలంటే క్షమించే మనసు ఉండాలి. ఎవరిని మనం క్షమించలేకపోతున్నామేమో, ఒకవేళ మన ఇళ్ళలో అపరాధం చేసిన వారిని క్షమించలేకపోతున్నామేమో. కనుక ఆ క్షమాపణ మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మన పరలోక రాజ్యం చేర్చబడతామని వాక్యం చెప్తుంది. చూడండి, పిల్లలు ఇద్దరు గొడవాడుకొని పక్క వెళ్ళిపోయినా మరలా వారు కలుస్తారు. వాళ్ళు క్షమించే మనసు ఉంటుంది. అందుకే మరి పసిపిల్లలు పరలోక రాజ్యానికి అర్హులని వాక్యం చెప్తుంది. మూడోది ఏంటంటే తగ్గింపు మనస్సు కలిగిన వారు పిల్లలు. పసిపిల్లలు లాంటి తగ్గింపు. నువ్వు ఇక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చోండి, అక్కడ నిలబడు అని నిలబడమని నిలబడతారు. కనుక దే డోంట్ నో, వాళ్ళ తగ్గింపు. అందుకే యేసు ప్రభు అంటే శిష్యుల్లో కూడా గొడవ అయింది. ఎవరు గొప్పవారని వారిలో గొడవ ప్రారంభమైంది. యేసు ప్రభు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ళ మధ్య నిలబెట్టి అంటాడు, ఎవరైతే చిన్న బిడ్డల వల్ల తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని. శిష్యులకు పాఠం చెప్పటానికి యేసు ప్రభు ఒక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని అక్కడ వారి మధ్య నిలబెట్టిన సందర్భాన్ని చూస్తాం. కాబట్టి పసిపిల్లలు తగ్గింపు మనసు కలిగిన వారు. కనుక మనం పరలోకం వెళ్ళాలంటే పసిపిల్లల వలె తగ్గింపు మనస్సు మనకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేర్చబడతాం. కనుక అటువంటి మనస్సు మనం దేవుని దగ్గర అడగాలి. 4వదిగా మనం చూడగలిగితే వాళ్ళు నమ్మకమైన వారు, నమ్మకమైన మనస్తత్వం కలిగిన వారు. పసిపిల్లల కీర్తన గ్రంథం 22వ సంకీర్తన 9వ వచనాన్ని మనం గమనిద్దాం. కీర్తన గ్రంథం 22వ
సంకీర్తన 9వ వచనం మనం చూడగలిగితే, గర్భమున నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. కాబట్టి చిన్న పిల్లలు నమ్మకం కలిగిన వారి. చూడండి, చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. తల్లి దగ్గరే వాళ్ళ నమ్మకంగా, తల్లి దగ్గర ఒక ధైర్యం, ఒక భరోసా ఉంటుందని వారు బాల్యములోనే నమ్మకం కలిగి ఉంటారు. కాబట్టి మనం కూడా దేవుని పట్ల అచంచలమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండగలిగితే మనం కూడా పరలోక రాజ్యాన్ని చేర్చబోతాం. కనుక ప్రతిదీ వారు నమ్మేటటువంటి వారిగా ఉంటారు. కనుక ఈరోజు మనం మనం ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేయాలని వాక్యం చెప్తుంది. చివరి మాట ఏంటంటే, వారు అపకారాన్ని మనసులో పెట్టుకోరు. పసిపిల్లలు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు నన్ను కొట్టారు, వీళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళతో తగాదాడదాం, వీళ్ళతో గొడవలు ఆడదాం, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు పసిపిల్లల మనసులో ఉండవు. వాళ్ళ అపకారాన్ని మనసులో పెట్టుకోరని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో పసివారిదే పరలోక రాజ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్న బిడ్డల వలె ఎవరైతే దేవుని రాజ్యాన్ని అంగీకరించారో వారు ఎంత మాత్రం దానిలో ప్రవేశించరని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని పిల్లల మాటలు దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుడు వారి ప్రార్థన వింటాడంట. హాగరు చూడండి, ఆది కాండంలో హాగరు తన పిల్లవాడిని అక్కడ పొద కింద పడేసింది. పిల్లవాడి మొర దేవుడు విన్నాడని బైబిల్లో, పిల్లవాడిని మొర విన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 8:2లో దేవుడంట శత్రువులను పగదీర్చుకుని వారి మాన్పివేయడం, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతి మూలంగా దేవుడు ఒక దుర్గమును స్థాపించుచున్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో నువ్వు ఉండొచ్చు. అయితే నువ్వు పరలోక రాజ్యం చేర్చబడాలంటే కేవలం మారు మనసు పొందడం, రక్షణలోనికి రావడం, మందిరానికి వెళ్ళడం, క్రైస్తవ కుటుంబాలు పుట్టడం ఇవి కాదు. కానీ పసిపిల్లల వంటి మనస్సు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని, ప్రభువా నాకు కూడా పరలోక రాజ్య అర్హుడుగా నన్ను చేయి, నన్ను కూడా, నా మనసు కూడా పసిపిల్లల మనసు వలె నా మనసును కూడా నేను నిర్మలంగా మార్చుకుంటాను ప్రభువా, నా మనసు కూడా క్షమాపణ మనసు కలిగి ఉంటాను ప్రభు, పసిపిల్లల వల్ల నేను కూడా నమ్మకమైన మనసు కలిగి ఉంటాను ప్రభు, అపకారాన్ని మనసులో పెట్టుకునే వ్యక్తిగా బ్రతుకుతాను ప్రభు అని రోజు మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు మనకు కూడా పరలోక రాజ్యాన్ని చేర్చగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటంటే నీ జీవితాన్ని దేవుడు అప్పగించు. పసిపిల్లల వంటి మనస్సు నువ్వు కలిగి ఉంటూ, పిల్లల చేష్టలు కాదు, పసిపిల్లల మనసు నువ్వు కలిగి ఉంటూ ప్రభుకిష్టులుగా నువ్వు జీవించేటటువంటి బిడ్డగా ఉండాలని, మోక్షానికి చేర్చబడేటటువంటి స్థానంలో నీవు ఉండి అటువంటి స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించేటటువంటి బిడ్డగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకలు దీవించిన కాదు. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ పరిశుద్ధ వందనాలు తెలుసు చూపించాను ఆయన తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది తిన వాక్యాన్ని విన్నారు ప్రభా. పసివారిది పరలోక రాజ్యం అని చెప్పావు ప్రభా. పసిపిల్లలు మనస్సులు ఎలాంటివో నాయన, వారికి పరలోక రాజ్యాన్ని స్థిరపరిచే దేవుడు ప్రభా. మేము కూడా అలాంటి మనసులు ఉంటేనే పరలోక రాజ్యం చేరుస్తామని చెప్పావు. కనుక ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలను మీరు దర్శించి వారి మనసులు మార్చండి. పసిపిల్లల వంటి మనసులు దయచేయండి. త్వరగా మోక్షానికి చేర్చబడి అర్హతను, భాగ్యాన్ని పొందుకుని కృప చూపించమని, వాక్యాన్ని విన్న బిడల ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మహిమగల సువార్త అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మన మహిమగల సువార్త అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.